ఈరోజు నేను మీకు ఒక అమ్మాయి గురించి కథ చెప్పబోతున్నా. ఆమె రాసే లేఖలెన్నో, కానీ ఒక్కడి కూడా పంపించేది కాదు. ఎందుకో తెలుసుకుందాం పదండి. అనన్య ప్రేమ లేఖలు పంపని మహిళ. ఆమె వ్రాసేది వందల లేఖలు, చక్కగా మడిచి కవర్లో పెట్టేది. కానీ ఒక్క లేఖ కూడా ఎప్పుడూ పంపించలేదు. అవన్నీ ఆమె కిటికీ దగ్గర ఉండే చిన్న చిన్న చెక్క పెట్టెలో దాచేది. మొదటి లేఖ ఆమె 17 ఏళ్ల వయసులో అప్పుడు రోహన్ని కలిసింది. చిన్ననాటి స్నేహితుడు. అతడు నవ్వితే ఆకాశం కూడా మరింత నీలంగా మారినట్లు అనిపించేది. ఆమె హృదయం ఎలా కొట్టుకుంటుందో వ్రాసింది, కానీ పంపలేదు. ఎందుకంటే ఆ లేఖ స్నేహాన్ని మార్చేస్తుందేమోనని భయపడింది. 24 ఏళ్ల కల్లా రోహన్ వేరే ఊరు వెళ్ళిపోయాడు. జీవితమే వాళ్ళను వేర్వేరు దారుల్లో నడిపింది. కానీ వ్రాసిన రెండో లేఖలో వాళ్ళ మధ్య వచ్చిన నిశ్శబ్దం గురించి, కలల్లో ఇంకా అతని నవ్వు వినిపిస్తోందని రాసింది. ఆ లేఖ కూడా పెట్టెలో మిగిలిపోయింది. 35 ఏళ్ల కల్లా అనన్య పెళ్లి అయిపోయింది. రోహన్తో కాదు, అరవింద్తో. ఒక దయగల నమ్మకమైన మనిషి. ఆ తర్వాత లేఖల భాష మారిపోయింది. కృతజ్ఞత గురించి, చిన్న చిన్న ఆనందాల గురించి, ఒకప్పుడు ఎంచుకోని ప్రేమ, అరవింద్ ఇచ్చిన ఆప్యాయత గురించి రాసేది. ఆ లేఖలు ఎప్పుడూ పంపబడలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. 62 ఏళ్ల వయసులో ఒక శీతాకాల సాయంత్రం ఆమె మనవరాలు పెట్టెను చూసింది. ఆసక్తిగా ఒక లేఖను తెరిచి చదివింది. ఎప్పుడూ చెప్పని ప్రేమ ఆ క్షణానికి అరవింద్ గదిలోకి వచ్చాడు. అతడు పెట్టె తీసుకొని జీవితంలో మొదటిసారి ఒక్కొక్క లేఖను చదివాడు. ఆ రాత్రి అతడు మాట్లాడలేదు. కానీ ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు, జారిపోతుందేమో అన్నట్టుగా. మరుసటి రోజు ఉదయం అతడు నిశ్శబ్దంగా అన్నాడు, "నువ్వెప్పుడూ నాకు చెప్పలేదే ఎవరినో ప్రేమించానని." ఆమె కన్నీళ్లతో జవాబిచ్చింది, "అవును, నేను అతన్ని ప్రేమించాను, కానీ నేను నిన్ను ఎంచుకున్నాను. ఈ లేఖలు నేను ఎంచుకోని జీవితాల గురించి, కానీ నీతో నేను నిజంగా కావలసిన జీవితం గడిపాను." అరవింద్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని అన్నాడు, "అయితే నేనే అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే నీవు ఆ లేఖలు నిశ్శబ్దంగా దాచుకున్నప్పటికీ నీ ప్రతి రోజును మాత్రం నాకు ఇచ్చావు." ఆ రోజు నుంచి వాళ్ళు కలిసి లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఇంకెవరికో కాదు, తమకే. తలగడల క్రింద, వంట పుస్తకాల మధ్య, చీర మడతలలో చిన్న చిన్న నోట్స్. 84 ఏళ్ల వయసులో అనన్య మరణించినప్పుడు ఆమె పిల్లలు 2 పెట్టెలు కనుగొన్నారు. ఒకటి పంపని లేఖలతో నిండినది, మరొకటి అందుకున్న లేఖలతో నిండింది. అప్పుడు వాళ్ళకు తెలిసింది, జీవిత సౌందర్యం ఏమిటంటే అది పెద్దగా అరిచే ప్రేమలో కాదు, కానీ ఎప్పుడూ పలకని మాటలలో, నిశ్శబ్ద నిర్ణయాలలో, ఏమయ్యుండేదో అనే జ్ఞాపకాలను మోస్తూనే ఇచ్చే ఆప్యాయతలో ఉంది అని. ఇది సంతోషమైన ముగింపు కాదు, విషాదాంతం కాదు, కానీ మనందరం మనసులో మోసుకుపోతున్న, అనవసరంగా వదిలిన ప్రేమ కథల గురించి.